హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. ఇవాళ మార్కెట్ ఇలా ఎందుకు మూవ్ అయింది అనే టాపిక్ గురించి మాట్లాడుకోవడానికి వీడియో చేస్తున్నానండి. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ సో దట్ ఇట్ విల్ రీచ్ టు అదర్ మెంబర్స్ ఆల్సో. వీడియోలోకి వెళ్ళిపోదామండి. యాక్చువల్గా ఇవాళ మార్కెట్ కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయిందండి. దానికి రీజన్ ఏంటంటే మనకి రేట్ కట్ న్యూస్ నడుస్తుంది కదా, దానివల్ల గ్యాప్ అప్ ఓపెన్ అయింది అరౌండ్ 100 పాయింట్స్. సో ఇక్కడ 100 పాయింట్స్ ఓపెన్ అయిన తర్వాత, గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఫస్ట్ క్యాండిలే కొంచెం రెడ్ క్యాండిల్, బేరిష్ క్యాండిల్ పడిందండి. అండ్ అరౌండ్ 12:30 వరకు మనకి అదే రేంజ్లో మార్కెట్ మూవ్ అవ్వడం కనిపించింది. అండ్ నేను ఫస్ట్ క్యాండిల్ హై అండ్ సెకండ్ క్యాండిల్ లో రెండు మార్క్ చేసుకొని ఒక బాక్స్ డ్రా చేసి పెట్టుకున్నాను. సేమ్ బాక్స్ మనకి టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్ చేశానండి. అంటిల్ ఇది హై ఆర్ లో బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అయ్యే వరకు మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోలేము అని. సో ఎగ్జాక్ట్ అలా జరిగింది. అరౌండ్ 12:30 వరకు మనకి మూమెంట్ స్టార్ట్ అయిందండి. ఇక్కడ ఎగ్జాక్ట్ మన రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మీరు ప్రైజ్ యాక్షన్ కనుక అర్థమైతే ఇక్కడ స్మాల్ హ్యామర్ క్యాండిల్ అనొచ్చు, లేదంటే హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ అనొచ్చు. ఇది ఫామ్ అయిందండి. ఫామ్ అవ్వగానే మనకి బేరీ సెటప్ కనిపిస్తుంది. అండ్ ఎగ్జాక్ట్గా మన సపోర్ట్ వరకు మళ్ళీ ఒక మూమెంట్ ఇచ్చింది. అండ్ ఇలా ఇక్కడ ఒక టాపిక్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎప్పుడైతే మనకి ఇలా డైరెక్ట్ బ్రేక్ డౌన్ అయిందో అప్పుడు ఎంట్రీ అస్సలే తీసుకోవద్దండి. ఎందుకంటే ఆల్రెడీ కన్సాలిడేషన్లో జరిగింది కదా, అది రివర్స్ అయినా కావచ్చు. సో ప్రాపర్ పుల్ బ్యాక్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి. ఇక్కడ ఈ లెవెల్లో పుల్ బ్యాక్ వచ్చింది, కానీ అది 2 క్యాండిల్స్ వచ్చిందండి. మనకు ఏంటంటే ఈ రెసిస్టెన్స్ లెవెల్ని సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది కదా. సో సపోర్ట్ అనేది బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చి అదే సపోర్ట్ లెవెల్ నుండి మనకి మూమెంట్ రావాలి. సో ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ పుల్ బ్యాక్ వచ్చిందండి. అండ్ సెటప్ కూడా మంచిగా కనిపిస్తుంది. బేరిష్ సెటప్, ప్రైజ్ యాక్షన్ సెటప్, బేరిష్ క్యాండిల్, హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇక్కడ కూడా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ టార్గెట్ వచ్చేసి నెక్స్ట్ సపోర్ట్ వరకు అండి. బట్ ఇక్కడ మార్కెట్ తొందరనే రివర్స్ అయింది. అరౌండ్ మనకి 25,320 టార్గెట్ అయితే 328 సంథింగ్ వరకే వెళ్ళి మళ్ళీ రివర్స్ బ్యాక్ అయింది. ఎందుకు అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్తాను వినండి. యాక్చువల్గా నేను ఆల్రెడీ మనకి ఒక 4 డేస్ బిఫోర్ ఆర్ 3 డేస్ బిఫోర్ మన ఛానల్లో వీడియో చేసి పెట్టాను. అది ఏంటంటే నిఫ్టీలో ఇంత మంచి బులిష్ మూమెంట్ ఎందుకు వచ్చింది అనే టాపిక్ పైన వీడియో చేసి పెట్టాను. సో అందులో ఒక ప్యారలల్ ఛానల్ చూపించానండి. మీకు గుర్తుందో లేదో, అబ్జర్వ్ చేశారో లేదో, కానీ వన్స్ మనకి ఈ ఛానల్ కనుక బ్రేక్అవుట్ ఆర్ లేదంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యేది ఉంటే మనకి మంచి మూమెంట్ రావచ్చు అని చెప్పేసి కూడా నేను ఆ వీడియోలో చెప్పాను. ఎగ్జాక్ట్గా మనకి మార్కెట్ అలాగే వచ్చిందండి. అది బ్రేక్అవుట్ అయింది. అండ్ మళ్ళీ బ్రేక్అవుట్ అయ్యాక ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయింది, కన్సాలిడేషన్ జరిగి మళ్ళీ రీటెస్ట్ చేసి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. నేను అక్కడ అలాగే చెప్పాను, రీటెస్ట్ అట్లీస్ట్ ఇక్కడ వరకన్నా రావాలి, లేదంటే ఇక్కడ వరకన్నా రావాలి. బట్ మార్కెట్ ఏం చేసింది, మనకి ఇక్కడే రీటెస్ట్ చేసింది. రీటెస్ట్ చేసి ఇవాళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. మీకు లాజికల్గా ఆలోచించితే ఇదంతా క్లియర్గా అర్థమవుతుందండి. రీటెస్ట్ చేసిన తర్వాత మనకి మార్కెట్ మళ్ళీ మూమెంట్ ఇచ్చింది. సో ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ కన్సాలిడేషన్ చేసి ఇవాళ ఎగ్జాక్ట్గా అరౌండ్ 250 అనుకుంటాను ఈ ఛానల్ హైని టచ్ చేసి మళ్ళీ రివర్స్ అయిందండి. సో ఆ టచ్ చేసిన లెవెల్ వచ్చి మనకి 25,328. సో అక్కడ నుండి బయింగ్ వచ్చిందండి. అది మెయిన్ లాజిక్ ఇన్ మై వ్యూ. వేరే వాళ్ళ వ్యూ నాకు తెలియదండి, బట్ నా వ్యూ అయితే నేను ప్రైజ్ యాక్షన్ బేస్ చేసి ట్రేడ్ చేస్తాను కదా, ఎగ్జాక్ట్గా ఆ ఛానల్ని టచ్ చేసి పైకి వెళ్ళింది. సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను.
ఇక్కడ అరౌండ్ ఈ సెటప్లో ఎంట్రీ తీసుకున్నాను. నా టార్గెట్ వచ్చేసి అరౌండ్ 320 వరకు ఉండింది. బట్ ఇక్కడ ఛానల్ హై టచ్ అవుతుంది కాబట్టి నేను టచ్ అయ్యాక నా ఎగ్జిట్ పుట్ సైడ్ ఇక్కడ అయిందండి. అండ్ ఇక్కడ రివర్సల్ ఎలా తీసుకోవచ్చు అనే టాపిక్ గురించి కూడా కొంతమంది అడుగుతున్నారు. నేను అది క్లియర్ వీడియో చేస్తాను. బట్ ఇక్కడ రివర్సల్ అంటే ఇదే అండి. ఇప్పుడు ఈ మార్నింగ్ అంతా పుట్ సైడ్ ఉండింది. సో పుట్ సైడ్ ఉన్న తర్వాత మనకు ఒక ప్యాటర్న్ లాగా ఫామ్ అయింది కదండి, బుల్లిష్ ప్యాటర్న్. సో ఆ బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత మనం పుట్ సైడ్ నుండి ఎగ్జిట్ అయిపోయి కాల్ సైడ్ ఎంటర్ అవ్వడమే అది రివర్సల్ ట్రేడ్. సో దానికోసం అంటూ మనం ఒక స్ట్రాటజీని బిల్డ్ చేసుకోవాలండి. వన్స్ స్ట్రాటజీని బిల్డ్ చేసుకొని మనం ఆ స్ట్రాటజీని ఫాలో అయ్యి ఫస్ట్ టెస్ట్ చేయాలి, అది ఎంతవరకు వర్క్ అవుతుంది అని చెప్పేసి దాన్ని ఫాలో అవ్వకుంటూ ప్రాక్టీస్ చేస్తే మనకి రిజల్ట్స్ వచ్చినప్పుడు రియల్ మనీతో ట్రేడ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద రివర్సల్ సెటప్ అండి. వన్ ఆఫ్ ద రివర్సల్ సెటప్ ఇదే అని కాదు, రివర్సల్ సెటప్లో కూడా చాలా ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి లెవెల్స్ బేస్డ్ ఇది యాక్చువల్గా రెసిస్టెన్స్ లాగా ఉండింది ఫస్ట్ ఈ లెవెల్, బట్ ఇది సపోర్ట్ లాగా ఫామ్ అయ్యి మనకి సపోర్ట్ మళ్ళీ రెసిస్టెన్స్ లెవెల్ వరకు వెళ్ళింది. సో దిస్ ఈజ్ ద లాజిక్ బిహైండ్ రివర్సల్ ట్రేడ్. ఇది కూడా రివర్సల్ ట్రేడే అండి ఇవాళ నేను క్యాప్చర్ చేసింది. ఎందుకంటే మార్నింగ్ అంతా పుట్ సైడ్ అండ్ తర్వాత సడన్గా మనకి కాల్ సైడ్ వెళ్ళాము. సడన్గా కూడా వెళ్ళొద్దండి యాక్చువల్గా. ఇది ఈ లాజిక్ లేకపోతే, ఛానల్ లాజిక్ లేకపోతే, ఎప్పుడైతే మనకి హై బ్రేక్ లేదంటే రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి ఒక పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ ఎంటర్ అయితే అప్పుడు మనకి ప్రాపర్ ట్రేడ్ అవుతుంది. బట్ నాకు ఇక్కడ ఛానల్ కన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను ట్రేడ్ ఎంటర్ అయ్యాను. అండ్ ప్రీమియం చార్ట్లో కూడా నాకు ప్రాపర్ సెటప్ వచ్చింది. సో నేను ఓన్లీ 20-30 పాయింట్సే క్యాప్చర్ చేశానండి. అది జీరో హీరోలో కూడా, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ 1 ట్రేడ్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక ట్రేడ్ అయిపోయింది. అందుకని నేను లాస్ట్ వరకు హోల్డ్ చేయలేదు. సో ఇదండి మన నిఫ్టీ లాజిక్. ఇవాళ ఇలా మార్కెట్ మూవ్ అయింది అండ్ రేపు ఎలా ఉండబోతుందో చూద్దాం. Hope you like my video. Please like, share and subscribe. Thank you.